ఇంకా కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మరికొద్ది గంటల్లో తులారాశి వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది. తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులారాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశికి సంబంధించి ఈ సమయంలో అయితే ఎంతో అనుకూలమైన ఫలితాలు పొందుతారని చెప్పుకోవచ్చు. మరికొద్ది గంటల్లో తులారాశి వారికి అఖండ రాజయోగం అయితే ప్రారంభం కాబోతుంది. ఈ రాజయోగం ప్రారంభమైన సమయం నుండి కూడా తులారాశి వారు జీవితంలో శుభప్రదమైన ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. తులారాశికి సంబంధించి ఎంతో కాలంగా పడుతున్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి విముక్తి లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. అలానే తులారాశి వారు తరచూ శుభవార్తలు కూడా ఎక్కువగా వింటూ ఉంటారు. ఒక విషయంలో అయితే మీరు ఆశ్చర్యపోయే ఫలితాలే ఉంటాయని చెప్పుకోవచ్చు. రంగాల వారీగా తులారాశి వారి యొక్క ఫలితాలు పరిశీలించినట్లయితే తులారాశికి సంబంధించిన వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార పరంగా మీరు ఆశ్చర్యపోయేటువంటి ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. మీరు పెట్టిన పెట్టుబడులకి ఏవైతే అంచనా వేసిన లాభం ఉంటుందో దానికి మించి 3 రెట్ల లాభం అనేది లభించడం వల్ల మీరే ఆశ్చర్యపోక తప్పదు. అంతటి అనుకూలమైన రీతిలో వ్యాపారం ముందుకు వెళ్తుంది. అలానే ఎంతో కాలంగా లాభాలు రాకుండా అలా నష్టాల్లో పడి ఉన్నటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో ఇక వాటిని మూసేద్దాం అనుకునే సమయానికి అవన్నీ కూడా అభివృద్ధి బాటలోకి పయనిస్తాయని చెప్పుకోవచ్చు. నష్టాల్లో నడిచేటువంటి వ్యాపారాలు సైతం లాభాల బాటలో పయనించడం వల్ల మట్టిని పట్టుకున్న బంగారంగా మారేంత అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. వ్యాపార వ్యవహారాల్లో మాత్రం తులారాశి వారికి వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. అయితే తులారాశి వారికి వ్యక్తిగత వ్యాపారాల కంటే పార్ట్నర్షిప్ వ్యాపారాలు అనేవి బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు ఎక్కువగా పార్ట్నర్షిప్ వ్యాపారాలు అనేవి చేయడానికి ప్రయత్నించినట్లయితే అనుకూల ఫలితాలు పొందుతారు. ఇక ఈ తులారాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం కోర్టు సంబంధిత సమస్యలు మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. మీరు ఏవైతే చిన్న సమస్యలని వదిలేసి ఉంటారో అవే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అతిపెద్ద సమస్యలుగా తయారయ్యే అవకాశం ఉంది. కాబట్టి చిన్న చిన్న సమస్యల పట్ల కూడా మీరు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకున్నట్లయితే ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు పొందుతారు. తులారాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా మాత్రం తులారాశి వారు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. విద్య పరంగా అయితే అనుకూలమైన ఫలితాలే ఏర్పడతాయి. కానీ విద్యార్థులకు కొంతమంది పరిచయాలు అయితే ఏర్పడతాయి. ఈ పరిచయాలే విద్య నుండి మీ యొక్క దృష్టిని మళ్లించే విధంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అంటే చెడు వ్యసనాలకి చెడు స్నేహాలకి మిమ్మల్ని అలవాటు చేసే అవకాశం కనిపిస్తుంది. అటువంటి పరిచయాలు ముందుగానే గుర్తించి వాటిని దూరం పెట్టినట్లయితే మీరు జీవితంలో ఉన్నత స్థానాలకు వెళ్తారు. లేదా వారితో కనుక సావాసం చేసినట్లయితే ఇక మొత్తం మీ భవిష్యత్తే నాశనం అవుతుందని చెప్పుకోవచ్చు. వారు మీకు తెలియకుండానే మీకు ప్రమాదం తెచ్చిపెట్టే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి నూతన పరిచయాలు వీలైనంత వరకు కూడా తగ్గించుకున్నట్లయితే మీకు అనుకూల మార్పులు ఫలితాలు పొందుతారు. ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలు మాత్రం బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశివారు ఒక విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ఎవరికి కూడా రుణాలు ఇవ్వడం మంచిది కాదు. ఈ సమయంలో మీరు ఇచ్చేటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి వచ్చే అవకాశం కొంచెం తక్కువగా కనిపిస్తుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మాత్రం బహు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులు ఎంతో కాలంగా ఉద్యోగ మార్పుల కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే సరైన అవకాశాలు లభించకపోవడం వల్ల ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలోనే మీరు కొనసాగుతూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు.
కానీ ఈ సమయంలో ఉద్యోగ మార్పులకు అనుకూల అవకాశాలు లభిస్తాయని చెప్పుకోవచ్చు. మునుపటితో పోలిస్తే మీరు ఇప్పుడు నూతనంగా జాయిన్ అయ్యే ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో వాటిలో అభివృద్ధి ఎక్కువగా కనిపిస్తుంది. అలానే మీకు నచ్చిన ఉద్యోగాలు ఉండటం వల్ల జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది మీకు ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఉద్యోగ పరంగా పై స్థాయి అధికారులు కూడా మీతో ఎంతో చక్కగా మెలగడం జరుగుతుంది. ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో భార్యాభర్తల మధ్య మాత్రం చిన్న చిన్న వివాదాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఒకరితో ఒకరు సమయం కేటాయించకపోవడం వల్ల ఇటువంటి వివాదాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరూ కూడా అధిక సమయాన్ని కూర్చొని మాట్లాడుకొని కేటాయించుకున్నట్లయితే ఇటువంటి సమస్యలు ఏవి ఉండవని చెప్పుకోవచ్చు. మీరు జీవిత భాగస్వామి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించవలసి ఉంటుంది. ఎందుకంటే జీవిత భాగస్వామి అనేది మీకు ఎంతగానో సహకారం చేస్తుంది. ముఖ్యంగా మీ యొక్క అభివృద్ధిలో వీరి యొక్క పాత్ర ప్రధానంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే ఈ సమయంలో తులారాశి వారి సంతాన విషయంలో మాత్రమే మీ ఆనందానికి హద్దులు ఉండవని చెప్పుకోవచ్చు. సంతానం వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు పెంచుకుంటారు. అలానే సంతానం వల్ల విదేశాలకు వెళ్ళడం, వారి ద్వారా స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. సంతాన ప్రవర్తనలో మార్పు అనేది మీకు ఎంతో ఆనందకరమైన ఫలితాలు అయితే గోచరిస్తుందని చెప్పుకోవచ్చు. రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం తులారాశి వారు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. రాజకీయస్తులకి శత్రుభయం అనేది అధికంగా ఉంటుంది. మీ చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తులే మీకు తెలియకుండా మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు కానీ మీరు పసిగట్టినట్లయితే వారి నుండి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే రాజకీయ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కానీ రాజకీయస్తులు నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిపుణుల సలహాలు లేదా మీ యొక్క ఎవరైతే శ్రేయోభిలాషులు ఉంటారో వారు లేదా కుటుంబ సలహాలు తీసుకోవడం మంచిది. అంతేకాని ఇతర వ్యక్తులు మీరు నమ్ముకున్నట్లయితే వారు తప్పుడు సలహాలు ఇచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. వీలైనంత వరకు కూడా ఏదైనా అంశం మీద సలహా తీసుకున్నప్పుడు ఆ అంశానికి సంబంధించిన నిపుణులతో చర్చించుకున్నట్లయితే మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు ఆర్థిక పరంగా అయితే ఎటువంటి లోటు ఉండదు. అవకాశాలు కూడా మంచిగా లభిస్తాయని చెప్పుకోవచ్చు. అలానే కొంతమంది వ్యక్తులు మీకు కళారంగ పరంగా ఎంతో సహకారంగా ఉంటారు. వీరి యొక్క చేయూత కారణంగానే మీరు కళారంగ పరంగా ఎన్ని సమస్యలు వచ్చినా వాటన్నిటిని ఎదుర్కొనేంత వరకు వచ్చి ఉంటారు. ఈ సమయంలో స్థిరాస్తుల విషయంలో కొంచెం కంగారు పడకపోవడమే మంచిది. మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి అటువంటి ప్రయత్నాలు కొంతకాలం వాయిదా వేసుకోవడం మంచిది. తులారాశికి సంబంధించిన వారికి పట్టుదల అనేది అధికంగా కనిపిస్తుంది. ఏదైనా ఒక విషయం సాధించాలని పెట్టుకున్నట్లయితే ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా పట్టు విడవకుండా ఆ విషయాన్ని ఖచ్చితంగా సాధించి తీరుతారు. ఇదే ఈ రాశి వారిలో ప్రత్యేక లక్షణంగా చెప్పుకోవచ్చు. తులారాశి వారు ఈ సమయంలో విందు వినోదాల్లో పాల్గొని అలానే తీర్థయాత్రలు కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.